స్వయం స్పృహ కేంద్రాలు ఉంటాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఒకడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా దేవుడా నాకు సహాయం చేయి, నాకు కష్టం వచ్చింది, ఆదుకో తండ్రి అని. వీడితో దేవుడు మాట్లాడాలి, తెలుగులో మాట్లాడతాడు. నా కుమారుడా భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఇదే క్షణాన పాకిస్తాన్లో ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, ఆ ఖుదా ప్యారే ఆస్మానీ బాబ్ హమే మదద్ కర్, हम बहुत तकलीफ में गिर चुके हैं. అక్కడ ఉర్దూలో మాట్లాడతాడు, मेरे बेटे डरो मत, मैं हूँ तुम्हारे साथ, मैं मदद करूँगा. ఇక్కడ తెలుగులో మాట్లాడు, అక్కడేమో ఎలాగ మాట్లాడతాడు. ఎన్ని నోళ్ళు ఉన్నాయి ఆయనకి. సరే, మనమైనా ఒక్కోసారి సెల్ ఫోన్లు ఉన్నోళ్ళు ఇద్దరితో ఒకేసారి మాట్లాడుతుంటారు, అటు ఇటు పెట్టుకుని. మరి తప్పదు, ఏం చేయాలి? ఒకటి మాట్లాడుతూ ఉంటే వీడు చంపుతుంటాడు, మళ్ళీ రింగ్ ఇచ్చి అప్పుడు ఈ చెవికి ఇది రెండు పెట్టుకొని, హలో హౌ ఆర్ యూ, బాగున్నా, మీరు, ఇది కామన్ డైలాగులు, మీరు బాగున్నారా, నేను కూడా బాగున్నాను. ఇద్దరు, వీడేమో నాతో మాట్లాడుతున్నాడేమో అనుకుంటారు, వీడేమో నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. సరే, కొంచెం పని మీద ఉన్నాను, పెట్టేయండి, తర్వాత మాట్లాడదాం. ఇద్దరికి కామన్గా సరే అని ఇద్దరు ఒకేసారి కట్టేస్తారు, బాగుంది. కానీ ఇద్దరితో తెలుగులా, ఇప్పుడు వీడేమో తెలుగు రానటువంటి సాయిబు, వీడేమో అసలు ఇంగ్లీషు హిందీ ఉర్దూ ఏది రాని జర్మనీ దేశముడు. అప్పుడేం చేయాలి? ఒకే నోరు ఉంది, రెండు చెవులు ఉన్నాయి, రెండు సెల్ ఫోన్లు పెట్టా, నోరు మాత్రం అప్పుడు ఇట్లాగా. వీడితో జర్మనీ భాష, వీడితోనేమో ఉర్దూ మాట్లాడాలంటే రెండు మూతులు కనీసం. మరి దేవుడికి ఎన్ని నోళ్ళు ఉన్నాయి? ఇక్కడేమో తెలుగు మాట్లాడతాడు, అక్కడ ఇంగ్లీష్లో. అదే క్షణాన అరబ్ దేశంలో ఒకడు, జర్మన్ దేశంలో ఒకడు, కొరియాలో ఒకడు, జపాన్లో ఒకడు, ఫ్రాన్స్లో ఒకడు, ఆస్ట్రేలియాలో ఒకడు, ఆఫ్రికా దేశాల్లో ఒకడు, అడవుల్లో ఎక్కడో ట్రైబల్స్లో ఒకడు. ఏకకాలములో కోట్ల మంది పిలుస్తూ ఉంటే ఈ కోట్ల మందితో మాట్లాడుతూనే ఉంటాడు. ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది. ఒకడు ఎక్కడో తప్పు చేశాడు, వాడిని కసురుకోవాలి. ఏంటో నువ్వు చేసే పని తప్పు, నాకు ఇష్టం లేదు అని కసురుకోవాలి. ఇక్కడ ఇంకొకడేమో భార్య చచ్చిపోయి ఆనందపడుతున్నాడు, వాడిని గద్దించి సరిచేయాలి. అట్లా కూడా ఉంటుంది కదా కేసు ఒక్కోసారి. ఇప్పుడు భార్య చచ్చిపోయినందుకు దుఃఖపడేవాడు ఒకడు, భార్య చచ్చిపోయినందుకు పరమానందపడేవాడు కూడా, వాడిని గద్దించాలి. ఇప్పుడు వీడేమో ఏడుస్తున్నాడు, అయ్యో నా భార్య పోయిందని వీడు ఏడుస్తున్నాడు. వీడినేమో కన్నీరు తుడిచి, ఏడవకు నాయనా, ఎవరికెవరు, లోకంలో మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోవాలి, నేనున్నాను, భగవంతుడను, నేను ఆదరిస్తాను, నీకు సహాయం చేస్తాను అని వాడిని ఒక అమ్మలాగా అప్పును చేర్చుకొని కన్నీరు తుడవాలి, ఏడ్చేవాడిని. భార్య చచ్చిపోయినందుకు ఆనందపడుతున్నాడు ఉన్నాడు, వాడిని చెవి మెరాలి, రే బడుద్దాయ్ దుర్మార్గుడా బద్మాష్ కహింకా, ఏరా భార్య చచ్చిపోయిందని సంతోషపడుతున్నావా, పనికి మాలినోడా, భార్యని ప్రేమించాలి, ఎందుకు అమ్మాయి మీద అంత ద్వేషం అని వాడిని కోప్పడాలి. వీడినేమో ఓదార్చాలి, వాడినేమో ఈ రెండు వేరు వేరు పడు. ఎలా చేస్తాం? వీడినేమో వీడి మీద జాలి పడాలి, వాడి మీద కోప్పడాలి. ఈ రెండు మీరు ఒకేసారి చేయండి. అయ్యో పాపం పోనీలి అనే సానుభూతి మన మైండ్లోకి వస్తే కోపము రాదు, కోపం వస్తేనేమో సానుభూతి రాదు. ఎందుకు? మనకు ఒకటే మైండ్ ఉంది, ఒకటే స్వయం స్పృహ కేంద్రం ఉంది. దేవునిలో ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ సెంటర్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్, నేను 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 అనే వ్యక్తిత్వ కేంద్రాలు లెక్కించలేనన్ని ఉన్నాయి దేవుడిలో. ఏ కేంద్రానికి ఆ కేంద్రమే ఒక సపరేట్ వ్యక్తిలాగా ప్రవర్తిస్తుంది. ఇక్కడ ఉన్నది ఒక స్వయం స్పృహ కేంద్రం. ఆయన ఒక సపరేటు వ్యక్తి అయినట్టుగా మాట్లాడతాడు, ఆలోచిస్తాడు. జర్మనీ భాష, అందులో ఓదార్ప, గద్దింప, ఏదో ఒకటి. ఇక్కడ ఇంకోటి ఉంది, ఈయన వేరే వ్యక్తిలాగా ప్రవర్తిస్తాడు. విశ్వములో ఎన్ని కోటాను కోట్ల మంది జ్ఞానవంతులైన వ్యక్తులు, అన్ని లోకాలలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో ఆ సంఖ్య కన్నా దేవునిలోని వ్యక్తిత్వ కేంద్రాల సంఖ్య ఎక్కువ. అందుకని అందరూ ఏకకాలములో మాట్లాడిన ఎవడి భాషలో వాడికి సమాధానం ఇస్తాడు, ఎవడి పరిస్థితిని బట్టి వాడికి ప్రతిస్పందన తెలియజేస్తాడు. వాడిని కోపడతాడు, వీడిని కసురుకుంటాడు, వీడిని ఓదారుస్తాడు, వీడిని ఎత్తుకుంటాడు, వీడిని ముద్దు పెట్టుకుంటాడు, వీడిని బుజ్జగిస్తాడు, వీడిని తొడపాసం పెడతాడు, అన్నీ చేస్తుంటాడు ఆయన.
దేవునిలో అనంత కోట్ల వ్యక్తిత్వ కేంద్రములున్నవి గనుక ఆయనను ఎలోహిం అని పిలిచారు. ఎలోహిం అనగానే దేవుళ్ళు కూడా కాదు, దైవముల సమూహం. ఎలోహిం అనేది ఎలాంటి పదం అంటే బహుళత్వ అర్థము కలిగిన ఏకత్వ పదము. దట్ ఈస్ అ సింగ్యులర్ వర్డ్ విత్ ఎ ప్లూరల్ మీనింగ్. ఉదాహరణకు సైన్యము అన్నాం. సైన్యము అది ఏకవచన పదమా బహువచన పదమా? సైన్యము అనేది ఏకవచనం, కానీ అందులో ఎన్ని తలకాయలు ఉన్నాయి? అనేక మంది కలిసిన ఏకవచనం. సంఘము అన్నాం, సమాజము అన్నాం, కుటుంబము అన్నాం, జనాంగము, దేశం అన్నాం. ఏకవచనమే, అందులో చాలా వ్యక్తిత్వాలు. అనేక మంది కలిసిన ఏక వ్యక్తిత్వము సమాజము, సంఘము, సైన్యం అన్నట్టు ఎలోహిం లెక్కలేనన్ని వ్యక్తిత్వ కేంద్రాలు కలిగిన ఏక వ్యక్తి దేవుడు, సృష్టికర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే హెబ్రీ భాషలో ఆయన పేరు ఎలోహిం, ఋగ్వేదంలో ఆయన పేరు దేవతలు. తెలుగులో ఇంకో మాట లేక అలా రాశారు. దేవతలు అన్నాడు, కానీ ఈ అగ్ని అయినటువంటి నాద స్వరూపుణ్ణి కన్న తండ్రి పేరు ఎలోహిం. ఎలోహింను మరి తెలుగులో ఏం రాయాలి? దైవముల సమూహము కనని ఇంత పొడుగు రాయలేం కదా. అందుకే దేవతలు అగ్నిని కన్నారు. కానీ తేటగా రాయబడి ఉంది, దేవతలు అగ్నిని తమ దూతను చేసి పంపించారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవతలు ఏం చేశారు? అగ్నిని చెప్పండి, తమ దూతను చేసి పంపించారు. అగ్ని నీవు దేవదూతవు అని రాయబడింది. బైబిల్ గ్రంథములోని ఎలోహిం అన్న వేద వాంగ్మయములో దేవతలు అన్న ఒకటి. అక్కడ దేవతలు అన్నా, ఇక్కడ ఎలోహిం అన్నా ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? నాదస్వరూపుని కన్న తండ్రి. ఆయన పేరు హిరణ్య గర్భుడు అని కూడా ఉంది. హిరణ్యము అంటే సంస్కృత భాషలో బంగారము. హిరణ్యం అంటే ఏంటి? కడుపులో బంగారం ఉందట. పేగులు గేగులు లేవు ఆయనకి. కడుపు నిండా ఏముంది? బంగారం. ఆయన ఒళ్ళంత బంగారం, ఇల్లంత బంగారం, మనిషే బంగారం. అంటే మహిమతో నింపబడ్డవాడు. హిరణ్యం అంటే ఆధ్యాత్మిక బంగారం. అది మామూలు బంగారం కాదు. బంగారం ఎందుకండి చండాలంగా? అది పంచభూతాల్లో ఒకటది. ఈ పంచభూతాత్మకమైన లోకమంతా ఒకనాటికి అంతర్ధానం అయిపోతుంది, మట్టుమాయం అయిపోతుంది. బంగారం ఉండదు, వెండి ఉండదు, ఏది ఉండదు, వజ్రాలు ఉండవు, ఏది ఉండదు. కానీ ఇంకొక మహిమ బంగారం ఉంది. ఆ మహిమ బంగారంతో నిండినవాడు ఆయన, హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుడు ఒకసారి నోరావలించాడు. నోరావలించేసరికి ఆయన లోపల జుమ్మని నాదం బయటకు వచ్చి ఇక అది ఆగదు. ఇక అట్లాగే ఆ తేజో మండలం అంతా తిరుగుతూ ఉంది. ఆగట్లా. ఎందుకు ఆగట్లేదు? గాలి మీద ఆధారపడిన ధ్వని కాదు. అప్పటికి ఇంకా గాలే. భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని, పంచభూతాలు ఇంకా లేవు. గాలి లేదు. గాలి లేనప్పుడు వచ్చిన ధ్వని కాబట్టి ఇక ఆగట్లేదు. ఆగదు, తగ్గదు, అలాగే తిరుగుతూ ఉంది. మెల్లిమెల్లిగా ఆ ధ్వని ఘనీభవించి ఒక వ్యక్తిగా రూపుదాల్చి తల, మొండము, కాళ్ళు, చేతులు ఏర్పడి ఆ హిరణ్య గర్భుడు ముందు నిలబడింది. ఆయన అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను. ఆ అబ్బాయి అంతా వాళ్ళ నాన్నలాగే ఉంటాడండి. అంతా వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడిపడ్డట్టు ఉంటాడు. వాడంతా ఎలాగున్నాడంట, వాళ్ళ అయ్య నోట్లోంచి ఊడిపడ్డట్టున్నంట. ఎందుకు మన ముక్కులోంచి ఊడిపడ్డట్టున్నాడు ఎందుకనరు? చెవులోంచి వచ్చినట్టని ఎందుకనరు? అంటే విశ్వ చరిత్రలో మొట్టమొదటి కుమారుడు అయ్య నోట్లోంచి వచ్చాడు. ఆయనే నాద బ్రహ్మము, ప్రణవము, ఓంకారము, స్వర బ్రహ్మం ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు, మహదానందమానందమాయను నాదు ప్రియ కుమారుని. నాతనయుని మాట వినండని, నాతనయుని మాట శబ్దమొక్కటియ మేఘములో, శబ్దమొక్కటియ మేఘములో ఉద్భవించును
ఉద్భవించేనద్భుతంబుగా ఉద్భవించేనద్భుతంబుగా మహదానందమానందమాయెను నాదు ప్రియా కుమారుని యందు మహదానందమానంద. నీవు నాదు కుమారుండవు ప్రేమించి కన్నాను నేను నేడు నీవు నాదు కుమారుండవు నిన్ను ప్రేమించి కన్నాను నేడు. తనయుని ముట్టాడుడి తండ్రిగా తనయుని నిండుగా యానాశ్రయించుడి నిండుగా చూడి రండి రండి ధన్యులు కండి రండి రండి ధన్యులు కండి మహదానందమానందమాయెను నాదు ప్రియా కుమారుని యందు మహదానందమానందమాయెను. ఒక మాట, ఆయన ఎలోహిం దేవతలు బహుళ వ్యక్తిత్వాలు కలిగిన ఆ అగోచరుడు పరమాత్మ స్వరూపుడు పరాత్పరుడు మన బుద్ధి జ్ఞానాలకు మించినవాడు. ఆయన నోరావలించాడు, జమ్మని ఓంకారనాదం బయటకు వచ్చింది. ఆయన ఒక వ్యక్తి రూపమైనాడు. ఆయనను ఆ ఎలోహిం ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు వినండి. ఋగ్వేదము చెప్పిన మాట చెబుతున్నాను. నేను రాసిన గ్రంథం, నిన్న విడుదల చేసిన గ్రంథంలో ఈ విషయం కూడా రాశాను. అందులో నేను ఒక మాట అన్నాను, వేదాలు చెప్పింది ఏది నేను చెప్పకుండా వదలను, చెప్పనిది ఏది నేను చెప్పను, చెప్పింది ఏది వదలను. అట్లాగే మాట నిలబెట్టుకున్నాను. దేవతలు అగ్నిని కన్నారట. కన్నాక బాబు మా దూతగా నీవు వెళ్ళు అని దేవతలు అగ్నిని తమ దూతగా చేసి పంపిరట. ఎక్కడికి? అగ్ని నీవు దేవదూతవు, దేవుని దూతగా బయటకు వచ్చి ఎప్పుడు దాని సంగతే 1 తిమోతి 3:16 చెబుతున్నాడు. ఆ ఎలోహిం దేవుడు తనలో నుండి నాద బ్రహ్మమును కన్న తరువాత ఆ నాద స్వరూపుణ్ణి కాంతి మండలము నుండి బయటికి పంపించాడు. బయట ఉన్నటువంటి సంకల్ప సృష్టి చేత పుట్టిన కోటాన కోట్ల దైవ కుమారులకు కనిపించని దేవుని కనబడే రూపముగా వెళ్ళు బాబు అని దేవుడు తన కుమారుణ్ణి బయటికి పంపాడు. ఆయన దేవదూతలకప్పుడు కనబడెను. అందుచేత దైవ భక్తికి వెనక ఉన్న మర్మము గొప్పదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ భక్తిలో ఉన్న మర్మము గొప్పది. ఎందుకంటే సృష్టింపబడిన వ్యక్తి ఎవడైనా సరే, సురలోకపు సురలైన, పరలోకపు దేవదూతలు, స్వర్గలోక నివాసులైన, భూమి మీద మనుషులైన, దేవుడిని గూర్చి మాట్లాడడానికి, దేవుణ్ణి గూర్చి భక్తి చేయడానికి, ఆరాధన పూజలు సలపడానికి, దేవుణ్ణి గూర్చి ఏదన్నా ఒక వ్యవహారం చేయడానికి అవకాశం ఎప్పుడు ఏర్పడిందంటే ఆ అగ్ని వంటి పరిశుద్ధ దేవుడు, నాద శరీరుడు సమీపించరాని తేజో మండలము నుండి అడుగు బయటికి వేసి స్వర్గలోక నివాసులకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడే కొన్ని మెట్లు దిగాడు గనుక భక్తి అనే దానికి ఆ దినము పునాది, నాంది ప్రస్తావన జరిగింది. ఇక ఈయన బయటికి వచ్చినటువంటి దేవకుమారుడు స్వర్గలోకపు దేవదూతల్లో కలిసిమెలిసిపోయాడు, కలిసిమెలిసి ఉన్నాడు. ఆ తర్వాత గమనించండి దయచేసి, భక్తి అనే దానికి అర్థం ఏమిటంటే భక్తి సాధన చెయ్యాలి. భక్తి సాధనలో 2 అంశములున్నవి. మొదటిది ఆ నాదస్వరూపుడు చేపట్టిన కార్యములో సహకరించుట భక్తి. రెండవది ఆ నాదస్వరూపుని సంపూర్ణ వ్యక్తిత్వములోనికి మనము మార్చబడుట భక్తి. దేవభక్తిని గూర్చిన మర్మము మిక్కిలి గొప్పదై ఉన్నది. దేవభక్తిలో 2 ప్రధాన భాగములున్నవి. దేవుడు భూమి మీద చేపట్టిన
కార్యక్రమములో నేను కూడా నా వంతు భాగము, నా వంతు కృషి నేను చెయ్యాలి. ఆయన చేపట్టిన కార్యానికి నేను అడ్డుబండను కాకూడదు, అవరోధాన్ని కాకూడదు, ఆటంకము కాకూడదు. నిన్న రాత్రి చెప్పాను, నేను చేపట్టిన కార్యమును ఆర్యులు కానీ దస్యులు కానీ ఆటంకపరచ జాలకున్నారు. అంటే ఆటంకపరుద్దామని ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ చేత కాలేదు. దేవుడు భూమి మీద ప్రారంభించిన కార్యమును నేను ఆటంకపరచకూడదు, నేను కూడా సహకారిని కావాలి. అది భక్తి. చాలామంది దేవుడికి భజనలు చేస్తారు, స్తుతులు పాడతారు, కానుకలు ఇస్తారు, అన్నీ చేస్తారు, కానీ దేవుడు ప్రారంభించిన కార్యానికి వీళ్ళు అడ్డుబండలు. అది భక్తి కాదు బాబు. భక్తి అనగా దేవుని జత పనివారు కావడమే భక్తి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. భక్తి అనగా 2 కొరింథీ 6:1 చూడండి, కాగా మేము ఆయన తోడి పనివారమై, వీఆర్ ద కోలేబరర్స్ ఆఫ్ గాడ్. అది భక్తి. దేవుడు ఏం చేస్తున్నాడో దానికి నేను సహకరించాలి, కలిసి పని చేయాలి. అది భక్తి. ఏదో నువ్వేదో పాటలు పాడేస్తున్నాను, స్తుతులు పాడేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఇవన్నీ కూడా మన లాభం కొరకే మనం చేస్తున్నాం. దేవునికి కానుకలు ఇవ్వాలి. దాన్ని ఏమన్నాడంటే విత్తనం వేయడం అన్నాడు బైబిల్లో. భూమి మీద విత్తనాలు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఎక్కువ విత్తనాలు వస్తాయి. ఒక బస్తా బియ్యం వడ్లు చల్లాము, ఒక బస్తానే వస్తాయి, మనకు అనేక బస్తాలు వస్తాయి. దేవునికి ఇచ్చి అభివృద్ధిలోకి వస్తున్నాం మనం, అంతే తప్ప దేవునికి ఏం లాభం లేదు. మీ విత్తనానికి పంట ఇచ్చి మీ ప్రేమను పరీక్షించి మిమ్మల్ని ఆశీర్వదించడానికే ఈ కానుకల సిస్టమ్ పెట్టాడు ఆయన. ధనవంతులు వచ్చి లక్షల కొద్ది రూపాయల మూటలు వేస్తూ ఉన్నారు కానుకల హుండీలో. ఒక బీద విధవరాలు వచ్చి ఇచ్చింది, 2 కాసులు వేసింది. కానుక పెట్టే ప్రక్కనే యేసయ్య ఉన్నాడు. ఆయన అన్నాడు, వీళ్ళందరూ వేసిన దానికంటే ఈ బీద విధవరాలు వేసిన కానుక ఎక్కువ. ఏంటి ప్రభా, వాడు 5 లక్షలు వేసాడు, వీడు 3 లక్షలు వేసాడు, ఇవి 2 రూపాయలు వేసింది. ఆయన ఏం వేసింది ఎక్కువ. వాడి ఇంట్లో కోట్లు మూలుగుతుంటే 3 లక్షలు తెచ్చాడు దౌర్భాగ్యుడు. ఈమె ఇంట్లో 2 కాసులుంటే 2 పట్టుకొచ్చేసింది. జీవనం అంతయు ఈ 2 కాసులు వేసాక ఆమెకు 1 కాసు కూడా ఇంట్లో లేదు, మొత్తం ఊడ్చేసింది. ఈమె త్యాగము గొప్పది. అది దేవుని లెక్క. నువ్వు 1 లక్ష ఇచ్చావా, 5 లక్షలు ఇచ్చావని కాదు. ఇంత ఇచ్చానని నువ్వు చూసుకుంటున్నావు, ఇంత దాచుకున్నావని ఆయన దృష్టి అంతా అక్కడ ఉంది. ఇంట్లో నిన్నపెట్ట మీద ఉంది ఆయన దృష్టి. దేవునికి 1000 ఇచ్చేసాను, 10,000 ఇచ్చానని నువ్వు అనుకుంటావు. ఒరే 10 లక్షలు దాచుకున్నావురా అని అక్కడ చూస్తున్నాడు ఆయన. ఒరే దేవుని లెక్క వేరు. మనలో బీదలు చాలామంది బాధపడుతున్నారు, దేవునికి ఇవ్వలేకపోయాను. ఆ దయామయుడు అంటున్నాడు, కోటీశ్వరులు ఇచ్చే కోట్ల కంటే బీదవు, బీదరాలివి, బీదవాడివి నువ్విచ్చే 1 రూపాయి నాకు ఎక్కువ అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు 2 ఇచ్చెను కానుకగా. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు 2 ఇచ్చెను కానుకగా. జీవనమంతయు దేవునికి చెల్, జీవనమంతయు దేవునికి చెల్, అట్లిచ్చేదవా సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహం. నా జీవితంలో నేను ఎప్పుడు దశంభాగం ఇవ్వలేదండి. నాకు దశంభాగం అంటే చాలా కోపం. దేవుడికి 10వ భాగం ఇవ్వాలంటే నాకు చాలా కోపం వచ్చేది. చిన్నప్పుడు చాలా చెడ్డ కోపం వచ్చేది. దేవుడికి అంటే నేను 10వ భాగం ఇచ్చేది. అసలు మొత్తం అయిందైతే దేవుడికి నాకు దేవుడు 100 రూపాయలు ఇస్తే 10 ఇవ్వాలా? దేవుడికి నేను ఇవ్వటం ఏంటి? చాలా చెడ్డ కోపం వచ్చేది. నాకు ఉద్యోగం వచ్చింది. మొదటి జీతము నుండి ఏం చేశానంటే, దేవా ఈ డబ్బులన్నీ నీవే అని బీరువాలో పెట్టి ప్రార్థన చేసి రోజు దేవుణ్ణి అడిగి, దేవా నువ్వు పర్మిషన్ ఇస్తే నేను 1 రూపాయి తీసుకుంటాను.